చంద్రా సుందరా ఏమిటక్కాయ్ పెడతావు తల్లి పిడికి మెతుకు కావాలా అక్కాయ్ నువ్వు అంటే నాకెంత ప్రేమ ఈ నాశనం ఉండకంటే ఆకలేస్తుందంటే ఆకలేస్తుందా ఏమన్నా పెట్టేవా అసలు నువ్వు ఏం పెట్టలా నేను ఏం పెట్టలేదుగా అక్కాయ్ అక్కాయ్ అన్నం కావాలంతేగా అక్కాయ్ ఆనాటి నుంచి ఈనాటి వరకు కష్టాలు కడతీరినా సరే కడిపేద వారిని మరలుగా వచ్చి అట్టుముట్లు కుష్టి వద్ద సీమెనతో శుద్ధిశీతలు ఆడిపోతా ఉంది నువ్వు ఇంత బాధలు పడుతున్నావు కాబట్టి ఈ కాటంతో ఊకిలి వాకిలి మూడు చేస్తే భోజనం పెట్టి పంపిస్తాను అక్క తిరుపతమ్మ నాయనలారా అయ్యా సుందరమ్మ అమ్మ అడుగు తీసి అడిగయ్యలేను తీసేవాళ్ళు వెనకాల చూడండి వాళ్ళు అమ్మేశారు అమ్మా అయ్యా కొమ్మరే బాబమ్మో ఇంటికి వస్తుందా పెడతాను కాని నీది ఏ ఊరు ఏ పల్లి ఎవరమ్మాయి అమ్మ నువ్వు అమ్మా నాది ఏ ఊరు ఏ పల్లి అడిగవు తల్లి రామ రామ శ్రీరామ రామ రామ
అమ్మా బంగారు పుయ్యాల్లో ఊగి కడకు ఇలా అయిపోయావు తల్లి. ఈ కాస్తన్నం కూడా తినేసి ఇతను వెళ్ళిపోమ్మా. ఆ ముడత మంచి కుమ్మరమ్మాయి అమ్మగారు ఆ ముట్టకేంటి పెడతారా? ఆకలి పత్తి పెట్టుకొని తింటాను. ఏంటి ఆకలి పత్తి పెట్టుకోలేను. ఏదో మజ్జిగ ఉంది కొంచెం పెట్టాను. నాకు కూడా పెట్టకపోయావు. అంటే నీకు పొట్ట వచ్చింది ఒళ్ళు బాగానే ఉంది. ఆవిడెవరో తెలుసా? ఎవరమ్మా? మా తోడు కోడలు శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ. అమ్మో తిరుపతమ్మ తల్లి. ఆవిడెవరో తెలుసా? మా తోడు కోడలు తిరుపతమ్మ. ఈ రోజు మొదలు చేసి ఆవిడకి కానీ అన్నం కానీ పెట్టిన నీళ్ళు ఇచ్చిన అమ్మ పెట్టను అసలు. దానికి వచ్చిన వ్యాధి ఏంటో తెలుసా? ఏమిటమ్మా అది? అట్టుముట్ల కుష్టి వ్యాధి. అమ్మో అయ్యో అటువంటి వ్యాధి ఉన్న అమ్మాయికి నువ్వు అన్నం పెట్టావంటే దాని ఒంటి మీద ఏగ వారి నీ ఒంటి మీద వాళ్ళు నాకు గతి. అయ్యో అది అలాంటి రోగం అమ్మా. అసలు ఈ రోజు వచ్చేసి ఆ అమ్మాయికి ఏం పెట్టనమ్మా. అటువంటి రోగం నువ్వు జాగ్రత్త. రోగం నాకు రాదు. నేను పుణ్యాత్మురాలు. ఎన్ని బాధలు పడ్డావు. ఎందుకు వెళ్ళావు? కొమ్మరి వీధికి ఎందుకు వెళ్ళావు? ఆకలి చదువు కట్టు వెళ్ళాను. అవునులే. పిడికిడి మిగులు కోసం నేను పెట్టినా నీకు. నేను పెట్టినా అక్కయ్య. నేను పెట్టినా అదేంటనుకుంటా? అది కొమ్మరమ్మ ఇంటికి వెళ్ళి అన్నం అడుక్కుని ఆ వాకిట్లో పడి దేగుతా. మన పురుగు తీసేసి అది కట్టపోతే పెట్టపోయింది. నన్ను అడిగితే పెట్టేదాన్ని కదా అక్కయ్య. అక్కయ్య అక్కయ్య నువ్వంటే నాకు అంత ప్రేమ అక్కయ్య. అసలు నువ్వు ఉన్న స్టేషన్ అయిపోయి ఉందంటావా? డొక్కెగరత్తుంది కొట్టేసుకో. నువ్వు పోతావు కదా. చచ్చిపోయింది కదా. చచ్చిపోయింది కదా. దాన్ని ఒక కాళ్ళు ఇచ్చుకుని అటు ఎడంగా లాగేసి జాగ్రత్త. ఎక్కడ కలవద్దా? వద్దు ఎక్కడొద్దు. కింద పడేసి ఎడుతున్నాను కదా. తిరుపతమ్మక్కై చచ్చిపోయింది శుభ సందర్భంలో. అవును. సుందర తిరుపతమ్మక్కై అట్టకు చచ్చిపోయింది. నువ్వు ఇక్కడ కొడుతున్నావు. అవును. నేను చచ్చిపోతే మరి మా యావిడికి ఎవరు? నేనున్నా. అదే నాన్న కబురు చెప్పాలి కానీ చచ్చిపోయింది కదా. చచ్చిపోయిందా? చచ్చిపోయింది. మంచిగా భోజనం వండుకొని. నేనైతే ఏం కూర తెలుసా నీకు? ఏం కూర? కూర యాట మాసం 7 పట్టు. ముందు నువ్వు తిని నాకు పెట్టు. కూర అడిగావుగా? అవును. ముందు నువ్వే తినాలి. సరే ఏదైతే పోతే మన పూజ సత్యంగా సావదు. సావాలి ముందు. సావదు అప్పుడే. అమ్మా ఏంటమ్మా? నాచారం ఇక్కడ లేదమ్మా.